రవితేజ హీరోగా నటిస్తున్న సాలిడ్ ఎంటర్‌టైనర్ సినిమా 'మా చేతర'. డైరెక్టర్ భాను భోగవరపు తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ షెడ్యూల్ తర్వాత దాదాపు టాకీ పార్ట్ అంతా పూర్తి అయిపోయినట్లని తెలుస్తుంది. రవితేజ ఫ్యాన్స్ ఈ మధ్య మిస్ అవుతున్న కామెడీ, మాస్ మిక్స్ చేసి ఈ 'మా చేతర' సినిమాలో పెడుతున్నారట. అంతేకాకుండా ఈ సినిమాలో రవితేజ కెరీర్‌లో భారీ హిట్ 'ఈడియట్' సినిమా నుంచి సూపర్ హిట్ సాంగ్ 'చూపులతో గుచ్చి గుచ్చి'ని రీమిక్స్ చేయనున్నారంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ పాట అప్పటి నుంచి ఇప్పటి వరకు మంచి ఊపు తెప్పించిన పాట. ఒకవేళ ఈ న్యూస్ నిజమైతే ఇప్పుడు మరోసారి థియేటర్స్‌లో ఫ్యాన్స్ రచ్చ చేయటం కన్ఫర్మ్. ఈ పాటను రీమిక్స్ చేస్తే థియేటర్‌లో దద్దరిల్లిపోవడం ఖాయమని చెప్పాలి. రవితేజ ఈ మధ్య వరుసగా ఫెయిల్ అవుతున్నాడు. ప్రతిసారి కొత్త కంటెంట్‌తో వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ కమర్షియల్‌గా వర్కౌట్ కావడం లేదు. కానీ ఈసారి గ్యారంటీగా హిట్ కొట్టేలా ఉన్నాడనిపిస్తుంది. అందుకు కారణం ఈ మూవీ హిట్ మెషిన్‌లా మారిన సితార బ్యానర్ నుంచి వస్తుండడమే. ఇక 'ధమాకా' తర్వాత శ్రీలీల మరోసారి మాస్ రాజాతో జోడీ కట్టిన ఈ చిత్రానికి 'ధమాకా' మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా సమ్మర్ స్పెషల్‌గా మే 9న థియేటర్స్‌లోకి రానున్నట్లు ఇప్పటికే చిత్ర బృందం అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా ఇచ్చింది. దీంతో రవితేజ ఫ్యాన్స్ ఈ మూవీ నుంచి వచ్చే అప్డేట్స్ కోసం, అలాగే సినిమా రిలీజ్ కోసం ఎంతో ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు. తాజాగా అందుతున్న సమాచారం మేరకు రవితేజ ఫ్యాన్స్‌కు నిరాశ ఎదురైంది. ప్రెజెంట్ చిత్రీకరణ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ షూటింగ్ ఇప్పటి వరకు 75% మాత్రమే కంప్లీట్ అయినట్లు తెలుస్తుంది. దీంతో రవితేజ 'మాస్ జాతర' సినిమా మే 9న థియేటర్లలోకి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నట్లు ఫిలిం వర్గాల నుంచి సమాచారం. అంతేకాకుండా మే నెలాఖరు నాటికి షూటింగ్ పార్ట్ పూర్తి చేయాలని మేకర్స్ చూస్తున్నారట. ఇక జూన్ లేదా జూలైలో సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది. మరి ఈ చిత్రం రవితేజకి ఎలాంటి విజయం ఇస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్‌ని గట్టిగా కొట్టండి.